అందరికీ నమస్తే అండి. హిందీలో నెంబర్స్ని సంఖ్యాయే అంటారు. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఇక్కడ నుంచి 1 నుండి 10 వరకు డిఫరెంట్గా ఉంటాయండి. కానీ 11 నుండి 19 వరకు ఎండింగ్లో హాతో ఎండ్ అవుతుందన్నమాట. అది ఎలా అంటే 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20 20. ఇక్కడ చూడండి 18 వరకు రహ్ అనేటువంటి సౌండ్ తోటి ఎండ్ అవుతుంది నెంబర్ అనేటువంటిది 11 నుండి 18 వరకు. అదే 19 వచ్చేసరికి 20లో సగాన్ని ఇక్కడ ముందుగానే పలుకుతామన్నమాట. బీస్ ఈస్ అనేది ఇక్కడ ఉన్నీస్ లాగా పలుకుతాం. ఉన్నీస్ బీస్. ఇక్కడ నుంచి మళ్ళీ 21 నుంచి 28 వరకు 28 వరకు ఈస్ అనే సౌండ్ వస్తుంది. ఎలా అంటారా? 21 21 22 22 23 23 24 24 25 25 26 26 27 27 28 28. అలాగే ఇక్కడ 30ని తీస్ అంటాం కాబట్టి 29వ నెంబర్కి ఉన్నతీస్ అని అంటామన్నమాట. 29 ఏమంటాం? ఉన్నతీస్ అంటాం. 30ని తీస్ అంటాం. సేమ్ అలాగే 31 నుండి 38 వరకు తీస్ అనే సౌండ్తోనే ఎండ్ అవుతుందన్నమాట. 31 31 32 32 33 33 34 34 35 35 36 36 37 37 38 38. అలాగే మనము 40ని 40 అని అంటాం. అలాగే 39కి 40 అనే సౌండ్ని యాడ్ చేస్తామన్నమాట. 39 ఉన్ అంటే ముందుగానే మీనింగ్ వస్తుందన్నమాట. 39 40. ఓకేనా? 39 అంటే 39, 40 అంటే 40. రైట్? ఇక్కడ కూడా అంతే చూడండి. 41 నుంచి 48 వరకు లీస్ లీస్ అనే సౌండ్ వస్తుందన్నమాట. 41 41 42 42 43 43 44 44 45 46 46 47 47 48 48. ఇంకా 50ని 50 అంటాం. అదే సౌండ్ని 49లోకి యాడ్ అవుతుందన్నమాట. 49. 49 మీన్స్ 49, 50 50. రైట్? నెక్స్ట్ 50ని మనము ఇక్కడ చూడండి 50 అనే సౌండ్తో వచ్చినా కూడా ఇక్కడ వచ్చేపాటికి 1 అనే పదంతో ఎండ్ అవుతుందన్నమాట. 51 51, 52 52, 53 53, 54 54, 55 55, 56, 57 57, 58 58. ఇంకా 59కి వచ్చేపాటికి 60ని 60 అంటాం. ఇక్కడ ఉన్సట్ అని అంటాం. 59 ఏమంటాం? ఉన్సట్ అని అంటాం. 60 మీన్స్ 60. రైట్? ఇక్కడ చూడండి 61 61. ఇక్కడ సట్ అనే దాంతో ఎక్కువగా ఎండ్ అవుతుందన్నమాట. 62 62, 63 63, 64 64, 65 65, 66 67, 67, 68, 69. ఇక్కడ 70ని 70 అంటామండి. ఇక్కడ 69 అంటే 69 వస్తుంది. 70ని 70 అని అంటాం. ఇక్కడ కూడా అంతేనండి. తర్ అనేటువంటి శబ్దంతో
హత్తర్ అనేటువంటి శబ్దంతో ఎండ్ అవుతుంది. 71 71 72 72 73 73. చాలామంది 72ని బాహత్తర్ అంటారు, 73ని తిర్హత్తర్ అని ప్రొనౌన్సియేషన్లో పలుకుతుంటారు. అది తప్పండి. 72 72, 73 73, 74 74, 75 75, 76. ఇక్కడ 76 వచ్చే దగ్గరికి అన్నిట్లోనూ చియా అని ఉంది కదా అని అనేసి మనం చియా హత్తర్ అని పలుకుతాము, కానీ తప్పండి. 76 77 77, 78 78, 79 80 80. ఇక్కడ 80 అంటున్నాము, 80 అంటున్నాము. సి అనేటువంటిది అంటే మీ ముందు అని అర్థం అన్నమాట. అర్థమైందా? ముందుగానే పదాన్ని జోడించి పలకడం. 81 81 అంటే మనకి ఏమొచ్చేస్తుంది? 41 అని వస్తుంది. కానీ ఇక్కడ చూడండి సౌండ్ అనేటువంటిది 81 81, 82 82, 83 83, 84 84, 85 అంటే 85, 50 అంటే 50. ఓకేనా అండి? ఈ మాత్రం మారిపోయిందో తేడా వచ్చేస్తుంది. 86 86, 87 87, 88 88, 89 89, 90 90, 91 91, 92 92, 93 93, 94 94, 95 95, 96 96, 97 97, 98 98, 99 99, 100. ఇక్కడ 1 నుంచి 100 వరకు నెంబర్స్ చెప్పడం జరిగిందండి. ఈ నెంబర్స్ని మళ్ళీ మనం అలాగే పెంచుకుంటూ పోతే కలుపుకుంటూ ఇంగ్లీష్లో ఎలాగైతే మనం 101 102 103 ఎలా చెప్తామో అలాగనే మనం కూడా హిందీలో 101 102 103 అని పలుకుతా వస్తాం. అలాగా హజార్లో 1000 దగ్గరికి వచ్చేపాటికి హజార్ అంటాం. అలాగే 10,000ని 10,000 అంటాం. 10 లాక్ని లాక్ అంటాము. అండ్ దెన్ 10 lakhsని 10 lakh అంటాం. క్రోని కరోడ్ అని అంటాం అన్నమాట. రైట్ అండి? ఇవి హిందీలో ఉన్నటువంటి సంఖ్య అండి. దెన్ అలాగే మనకి మామూలుగా ఎక్కడైనా ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారంటే అక్షరాల రూపంలో అడుగుతారు. కింద ఆప్షన్లో నెంబర్స్ని ఇచ్చింటారనమాట. ఆ నెంబర్స్ని గుర్తించాలంటే మనం ఎండింగ్ సౌండ్ ఏం పలుకుతున్నాం అనేది గుర్తుపెట్టుకుంటే సులభంగా రాయొచ్చు అనమాట. 1482, 1482. మనకి మ్యాథ్స్లో 1 ప్లేసు, 10 ప్లేసు, 100 ప్లేసు, 1000 ప్లేసు, ల్యాక్, 10 lakh ఇలాగన్ని ప్లేసెస్ తెలిసాయి కదండి. అలాగే ఇక్కడ కూడా అంతేనండి. హజార్ అక్కడ హజార్ ప్లేస్లో ఎంత నెంబర్ ఉంటే ఆ నెంబర్నే పలుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 1482. ఇక్కడ 100 ప్లేస్లో ఏముంది? 4 ఉందండి. 10s ప్లేస్లో 8 ఉందండి. సింగిల్ ప్లేస్లో 1 ప్లేస్లో ఏముంది? 2 ఉందండి. అంటే ఇక్కడ 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4 ప్లేస్ ఏమొస్తుందండి? హజార్ అనేటువంటిది వస్తుంది. అంటే 1000 అనమాట. కాబట్టి 1482. 1482 మీన్స్ 1482. దెన్ 1498. 1498 means 1498, 1498. 1527, 1527. అలాగే 1556, 1556. 1573, 1573. Then 1595, 1575. 1626,
1663 1663, 1880 1880, 1885 1850, 1997 1957, 2013 2013 2013, 2024 2024, 1900 1900, 1908 1908, 1910 1910, 1912 1912, 1974 1974, 1977 1977, 1991 1991. ఇక్కడ చూసారండి, ఇక్కడంతా కూడా 1000 అని చెప్పాం, ఇక్కడ వచ్చేపటికి 1900 అని అంటున్నాం. అంటే వందల ప్లేస్లో ఉండే దాన్ని కూడా కలుపుకొని పలుకుతాం. మనం యాక్చువల్గా ఒక నెంబర్ తీసుకుందాం, 1910 అని అనుకుందామండి. 1910 అని కూడా చెప్తాం, అవునా లేదండి? అలాగే 1910 అని కూడా పలుకుతాం. ఆ విధంగానే ఇక్కడ కూడా 19 అంటే ఏమి, ఇక్కడ 19 అనమాట. అంటే ఏమి 19 ఏ ప్లేస్లో ఉంది? 100 ప్లేస్లో ఉంది, అంటే 100 ప్లేస్. కాబట్టి 1910 1910 అంటాం. దీన్ని ఇంకా ఎలాగ రాస్తాం? 1910 అని కూడా పలకొచ్చు అనమాట. అలాగే 1912 అంటే 1912 అని ఇంగ్లీష్లో పలుకుతాం. హిందీలో అయితే ఈ రెండు ప్లేస్ని తీసుకుంటే 19 అని అంటాం. ఏ ప్లేస్లో ఉంది? 100 ప్లేస్లో ఉంది, కాబట్టి 1912 అని అంటాం అన్నమాట. ఈ చెప్పిన ఇయర్స్ అన్నీ కూడా 10th క్లాస్లో ఉన్నటువంటి కవుల యొక్క, రచయితల యొక్క జీవితకాలం యొక్క సంబంధించినవండి. ఇవి ఒక్కసారి గుర్తు చేసుకోండి. తప్పకుండా ఇందులో నుంచి ఒక మార్క్ ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఛానల్ దర్శన్ ఎడ్యుకేషన్.